హాయ్ అండి అందరికీ. యూట్యూబ్ మనీ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను స్టార్ట్ చేసి 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. 4 ఇయర్సే పెట్టేసింది. ఫస్ట్ వచ్చి నేను వీటింగ్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. కొన్ని కారణాల వల్ల అది హెల్త్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయాను. ముఖ్యమైన విషయం ఏంటంటే యూట్యూబ్లో మనం తెలుసుకోవాల్సింది కాపీ రేటు. ఫస్ట్ కాపీ రేటు రాకుండా చూసుకోవాలి మనము. మళ్ళీ షార్ట్లో డబ్బులు వస్తాయా అనేది అది వేరే విషయము. ఇప్పుడంతా మనం చూస్తూనే ఉన్నాము, అన్ని గురించి మనకు తెలుసు, మీకు కూడా తెలుసు. నెక్స్ట్ వచ్చి ఇది నాకు ఎందువల్ల తెలిసిందంటే నా ఛానల్ వల్ల నేను నేర్చుకున్న ఒక పాఠం ఇది అనవచ్చు. నిజంగానే మనం స్కూల్లోకి వెళ్ళి పాఠాలు నేర్చుకున్నట్టు నా యూట్యూబ్ ఛానల్ నేను కష్టం అంటే అందరికీ కొంచెం ఈజీగా క్లిక్ అయిపోతుంది. నాకంటే అలాగలేదు. 4 మంత్లు అయిందంటారు, 3 మంత్లు అయిపోయిందంటారు, అలాగా 1 మంత్లో అయిందంటారు. నిజమే అవుతుంది అంటే క్లిక్ అయిపోతే అయినట్టే లెక్క. నాకైతే అలాగ అవ్వలేదు. నేను యూట్యూబ్లో 4 ఇయర్స్గా ఉన్నాను ఇప్పుడు. మానిటైజేషన్ నేను స్టార్ట్ చేసి ఒక 3 మంత్ 4 మంత్లో ఏమంటే నేను ఫస్ట్ నుంచి చెప్పాలి మీకు. స్టార్ట్ చేసిన ఒక 3 మంత్ 4 మంత్లో నాకు మానిటైజేషన్ అయింది. ఆ మానిటైజేషన్ గురించి కూడా చెప్పాలి మీకు. ఫస్ట్ అయితే 4,000 అవర్స్ మనకి వాచింగ్ కావాలి. నెక్స్ట్ వచ్చి మీరు షార్ట్ వీడియోలు పెడితే అంత ఇది మీకు యాడ్ అవ్వదు, పెద్ద వీడియోలు పెట్టాలి. నెక్స్ట్ వచ్చి పెద్ద వీడియోలు పెట్టిన తర్వాత దాంట్లో మనం మంచి మంచి కంటెంట్ ఇస్తే బాగా అది మనకి ఇంత యూస్ పోతూ ఉంటుంది. పోతేనే వేలల్లో పోతేనే మనకి బాగా వాచ్ అవర్ బాగా అవుతుంది. 4 మంత్లో మనకి 4 మంత్ 1 మంత్ 2 మంత్లో ఆ యూఎస్ బట్టి మనకు బాగా వాచ్ అవర్ రావాలి. నాకైతే 2 మంత్ 3 మంత్లో ఫుల్గా వాచ్ ఎవర్ అయింది. అంటే నేను వీటింగ్ ఛాలెంజ్ ఇది వీడియోలు పెడుతున్నాను కదా, బాగా పోయింది, బాగా చూస్తూ ఉన్నారు. 3 మంత్లో నాకైతే ఫుల్ అది మానిటైజేషన్ కూడా అయింది. 4 మంత్ అయింది మానిటైజేషన్లో, 4 మంత్ అయింది. అంత అయినాక తర్వాత నాకు యూట్యూబ్ నుంచి కూడా మానిటైజేషన్ అయినారు, సక్సెస్ఫుల్ అనేసి యూట్యూబ్ యజమానం కూడా మాకు చెప్పారు. నెక్స్ట్ వచ్చి నాకు కొంచెం హెల్త్ బాగా లేకుండా నేను వీడియోలు పెట్టుకుంటూ ఆపేసాను. ఆ తర్వాత స్టార్ట్ చేశాను మళ్ళా. స్టార్ట్ చేసిన తర్వాత వేరే షార్ట్లలో వేరే వాళ్ళు వీడియోలు ఎత్తి మన ఇదిలో పెట్టడం వల్ల యూట్యూబ్లో అది చాలా ప్రాబ్లం అయింది. చాలామంది ఎత్తి తట్టట్టే పెట్టేస్తూ ఉంటారు, వాళ్ళ ఫేస్ తెలీదు, లేకుంటే ఏదేదో చేస్తున్నారు. అందువల్ల వాళ్ళు వచ్చి కాపీ రేటు ఇది ఉంటుంది కదా, స్ట్రైక్ చేస్తారు, పెట్టకూడదు మా ఛానల్ అని ఉంటుంది, కొంతమంది పెట్టవద్దు అంటారు. అవి ఎత్తి మనం పెట్టుకున్న వల్ల మనకి కాపీ రేట్లు వచ్చేసి ఆ తర్వాత మన ఛానలే పోతుంది. ఎందుకంటే నేను నా ఛానల్ అంతా ఇదైన వల్ల నేను చెప్తున్నాను. నా ఛానల్ 2 ఇయర్స్ ఇప్పుడే ఒక 4 డేస్ అవుతుంది నాది యూట్యూబ్ వాళ్ళకంతా నేను చాలా రుణపడి ఉంటాను. ఇప్పుడు అయింది. అయ్యో మనం 3 ఇయర్స్ కష్టపడినామే, నా ఛానల్ ఇదైపోయింది, అది స్టాప్ అయిపోయింది. స్ట్రైక్ వల్ల దేనివల్ల స్టాప్ అయిపోయింది. ఎందుకంటే వేరే వాళ్ళ వీడియోలు మనం పెట్టుకోవడం వల్ల. ఎందుకంటే ఆ తప్పు ఎవరు మీరు చేయకండి, వేరే వాళ్ళ వీడియోలు పెట్టకూడదు. పెట్టినా కానీ మన ఫేస్ కనిపించాలి, లేకుంటే మన వాయిస్ దాంట్లో వినపడాలి, అలాగ చేయాలి. నేను ఇప్పుడు స్టార్ట్ అయిన వాళ్ళకి షార్ట్లోనే అలాగే జరుగుతుంది. ఓన్ కంటెంట్ పెడతాను, ఓన్ కంటెంట్ పెడితే ఏదో లైక్స్ అంత ఇదిగా రావడం లేదు. వేరే వాళ్ళు పెడితే కొంచెం వస్తుంది, అది చూసుకొని మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు వాచ్ ఎవరికి పోతే మీరు అలాగా 4,000 వాచ్ ఎవరు అవ్వాలంటే మీరు బాగా కష్టపడాలి, పెద్ద వీడియోలే పెట్టాలి. ఇప్పుడు చూడు నాది 3 ఇయర్స్ కంప్లీట్ 4 ఇయర్స్లో పడింది. ఈ ఇయర్కి నేను ₹1 కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ యూట్యూబ్ నుంచి పిన్ కూడా వచ్చింది, అది నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు. వచ్చినా కానీ నాకు ఎందుకంటే 2 ఇయర్స్ నా యూట్యూబే స్టాప్ అయిపోయింది. ఎందుకంటే వేరే వాళ్ళ వీడియోల వల్ల పెట్టిన వల్ల అలాగ నాకు ఇదైపోయింది. మీరు ఆ తప్పులు చేయకండి. నెక్స్ట్ వచ్చి ఇది వేరే వాళ్ళ వీడియోలు పెట్టడం అంటే
వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి పెట్టుకోవచ్చు అని అంటారు. వేరే వాళ్ళు స్ట్రైక్ చేసి మన యూట్యూబ్ ఇదే పొడుస్తుంది, అలాగుంటుంది. ఎందుకంటే నాది ఇప్పుడు స్టాప్ చేస్తున్నారు, మళ్ళీ నాకు యూట్యూబ్ వాళ్ళు వదిలినారు. యూట్యూబ్ యజమానానికంతా నేను పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు కూడా కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసేటుకుంటే వేరే వాళ్ళు వీడియోలు పెట్టేటప్పుడు బాగా చూసుకొని మీరు చేసుకొని పెట్టండి. నెక్స్ట్ వచ్చి యూట్యూబ్లో మనీ సంపాదించడం ఈజీ అంటారు. నేనైతే ఇయర్కి ఒక్క రూపాయి కూడా సంపాదలేదు. అది ఎప్పుడు కూడా అవుతుంది, ఇంకా 1 year అవుతుందా, 4 months అవుతుందా, 5 months అవుతుందా ఎవరికి తెలీదు. ఎందుకంటే 4 yearsగా ఉన్నాను, ఇయర్కి ఏమీ లేదు. 2 years నా వీడియో అట్టే పోయింది. ఇప్పుడే మళ్ళీ వదిలిన్నారు యూట్యూబ్ యజమాని వాళ్ళు. సరే నెక్స్ట్ వచ్చి మీకు సొల్యూషన్ నేను ఏమంటున్నానంటే, కొత్తగా స్టార్ట్ చేయాల్సిన వాళ్ళు చేసేవాళ్ళు చెయ్యండి. వాళ్ళ లక్ అది. క్లిక్ అయిపోతే క్లిక్ అయిపోతుంది. 1 monthలోనే డబ్బులు వస్తాయి. బాగా సంపాదించేవాళ్ళు మనమే చూస్తున్నాం యూట్యూబ్లో. నెక్స్ట్ వచ్చి నా ఛానల్ మూలంగా నేను నేర్చుకున్నది ఏమిటంటే ఈ తప్పు చేస్తే మనకి ఇది మానిటైజేషన్ కూడా పోతుంది అనేది నాకు తెలుసు. ఎందువల్ల అంటే వేరే వాళ్ళ కంటెంట్ మనకి పెట్టిన వల్ల కాపీ రేట్లు చూసుకోవాలి, సాంగ్స్లో కాపీ రేట్లు చూసుకోవాలి. అయితే ఆ సాంగ్ అంతా పెట్టి నేను అలాగే పెట్టున్నాను. చాలా సార్లు కాపీ రేట్ వచ్చింది నాది సాంగ్స్లలో. ఇప్పుడంతా ఆ సాంగ్స్లో అవాయిడ్ చేసిన దాని ఎందువల్ల అనేది నెక్స్ట్ వీడియోలో కూడా మీకు పెడతాను. సరే ఫ్రెండ్స్, ఇది చూడండి, నెక్స్ట్ వీడియోలో వస్తాను. ఓకే, బాయ్.